హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. చరిత్రను చెరిచిన వాళ్ళని కలవడానికి జైలుకి వెళ్లారు. అక్కడ మానస్ వాళ్ళని నిలదీశాడు. ఎందుకు మా అమ్మని ఇలా చేశారు అని. మేము కావాలని చేయలేదు, అనుకోకుండా జరిగింది అన్నాడు ఒకడు. ఎందుకు చేశారు, మీతో ఎవరైనా ఇలా చేయించారా అడిగాడు నాన్న. ఆ రోజు మేము మా దారిన మేము పోతుంటే వీళ్ళ కారుకి మా కారు అడ్డం వచ్చింది. అనుకోకుండా మా కార్ డాష్ ఇచ్చింది. ఆయన కోపంతో కిందికి దిగి గొడవ పెట్టుకున్నాడు. మేము కూడా డ్రింక్ చేశాం, అందుకే మేము గొడవ పడ్డాం. గొడవ కాస్త కొట్టుకునేదాకా పోయింది. ఆ మనిషి నా కాలర్ పట్టుకున్నాడు. నాకు కాలర్ పట్టుకుంటే నచ్చదు. అందుకే తోసి కారులో ఉన్న క్రికెట్ బ్యాట్ బయటికి తీసి ఆయనను కొట్టేటప్పుడు ఈమె వచ్చి ఆపింది. అప్పుడు ఆయన నన్ను కొట్టాడు. నన్ను కొట్టాడన్న కోపంతో నేను ఆయన్ను కొట్టేటప్పుడు ఈమె అడ్డుపడింది. ఆ దెబ్బ ఆమె మీద పడగానే ఆమె నా మీద పడింది. ఈమె నా మీద పడగానే నాకు ఏదోలా అనిపించింది. ఇంకాస్త గట్టిగా పట్టుకున్నాను. వాళ్ళ ఆయన ఇది గమనించకుండా మా వాడితో గొడవ పడుతూ తోసుకుంటున్నారు. నాకు సుఖపడాలి అనిపించి లాక్కెళ్తుంటే ఈమె సహకరించలేదు. కోపం వచ్చింది. అదే బ్యాట్ తీసుకొని కాళ్ళకు కొడితే కింద పడిపోయింది. అయినా ఈమె పారిపోవటానికి ట్రై చేస్తుంటే నడుం మీద కొట్టాను. పూర్తిగా కింద పడింది. మీద పడ్డాను. అయినా తోస్తుంటే నా కోరిక తీరదేమో అని తల మీద 2 దెబ్బలు వేశాను. రక్తం కారగానే స్పృహ తప్పి పడిపోయింది. అమ్మయ్య అనుకున్నాను. అందంగా ఉంది. చీరలో ఇంకాస్త నచ్చింది. అందుకే అనుభవించాను. ఈలోగా ఆమెకు స్పృహ వచ్చి లేవబోయింది. నా కోరిక తీరలేదు. అందుకే మళ్ళీ కొట్టి కాసేపటికి మా వాడొచ్చాడు. ఇద్దరం కలిసి 2 గంటలు అన్నాడు. నా గుండె చెరువైంది. నాన్న మౌనంగా ఉండిపోయాడు. ఇన్స్పెక్టర్ కళ్ళల్లో కూడా నీళ్లు. వాళ్ళు మాత్రం దిలీప్దే తప్పు. ఆయన గొడవ పట్టడం వల్లే మేము ఇదంతా చేశాం అని చెప్పారు. పాపం అనిపించలేదా మా అమ్మని చూసి అన్నాడు మానస్. ఎందుకు అనిపిస్తుంది? ఆడది చీర పూలు పెట్టుకొని కనిపిస్తే పగలే ఎవడు కంట్రోల్ అవ్వడు. అలాంటిది డ్రింక్ చేసి ఉన్నప్పుడు కంటికి అలా కనిపిస్తే ఎవరు ఊరుకోరు. ఇలా గొడవ పడితే అలాగే చేస్తారు. అయినా ఏదో ఫంక్షన్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఈ గొడవలు ఎందుకు? మాలాంటి వాళ్ళకంటేనే కాదు, పరాయి వాళ్ళకి ఎవరికి ఎదురు పడకూడదు అన్నాడొకడు. ఆహా, అయ్యగారులు మంచి మూడ్లో ఉంటారని అమ్మాయిలు నోరు మూసుకొని బ్రతకాలా? ఏం ఇళ్లల్లో ఉండి మీ పెళ్ళాలని రెడీ అవ్వమని చెప్పొచ్చుగా. ఇంటిలో ఉండే పెళ్ళాలకు చెప్పలేరు కానీ పని మీద పోయి ఆడవాళ్ళని కొట్టి కోరికలు తీర్చుకుంటారా? ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు. మీ పెళ్ళాలు పిల్లల్ని ఇలాగే ఎవరైనా ఇలా చేస్తే ఎవరికి చెప్పుకుంటారా అని ఇన్స్పెక్టర్ అరుస్తూ కోపం తట్టుకోలేక కొట్టేశాడు. ఆయనంత కిరాతకంగా కొట్టారేంట్రా అన్నాడు ఇన్స్పెక్టర్. ఆమె అస్సలు సహకరించలేదండి. చాలాసేపు లొంగలేదు. కొట్టాక కింద పడితే లేవకుండా కొట్టానంతే అన్నాడు వాడు. అంతేనా? అంతేనా? సరే, ఇప్పుడు మీ వైఫ్ని కానీ మీ అమ్మని కానీ మీ అక్క చెల్లి వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళినా ఆడవాళ్ళు లొంగరు వెధవా. నువ్వు ఇలా చేసి వాళ్ళని కూడా అత్యాచారం చేశావు మానసికంగా. మీ ఆవిడ 2 పిల్లల్ని పెట్టుకొని ఏడుస్తూ మా ఆయన అలా చేయడండి, కాస్త కనుక్కోండి అని వేడుకుందిరా వెధవా. ఫస్ట్ మన మగ పుట్టిన వాళ్లకు బుద్ధి లేదు. మేము ఏమి చేసినా తప్పు కాదు అనే దృష్టితో మనం పెరిగి మనం ఏం చేసినా ఎవరు ఏమి పీకలేరు అని ఇలా తయారయ్యాం అని అరిచాడు ఇన్స్పెక్టర్. కాసేపటికి జైలర్ వచ్చి మీ టైం అయిపోయింది అని చెప్పాడు. ఏంటి ఈ వెధవలు సారీ చెప్పలేదా అని వాళ్ళు తలకు కొట్టాడు. మా తప్పేమీ లేదు సార్, వాళ్ళ ఆయనే గొడవ పడ్డాడు, పోనీలే అని వెళ్ళిపోతే ఇలా జరగదు కదా అన్నాడొకడు. వెధవల్లారా, చేసిందంతా చేసి ఏమీ జరగలేదంటారా? అలా లాక్కొని బయటికి ఇడ్చుకొని వెళ్ళిపోయాడు. మానస్ ఏడుస్తుంటే నాన్న వాడిని లేపి తీసుకొచ్చి పదండి అన్నాడు మెల్లగా. అందరం నడుస్తూ ముందుకు వెళ్తుంటే ఏ ఒక్కరి అడుగు ముందుకు పడ్డం లేదు. భారంగా అడుగులు పడుతున్నాయి. మా కారు దగ్గరికి రాగానే కానిస్టేబుల్ వచ్చి మమ్మల్ని డ్రాప్ చేయమని ఇన్స్పెక్టర్ చెప్పాడండి, మీరంతా కూర్చోండి అని మా ఇంటికి కానిస్టేబుల్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి మమ్మల్ని మా ఇంటికి చేర్చి వెళ్ళిపోయాడు. జరిగింది నేను చెప్పకపోయినా ఇంటిలో అందరికీ తెలిసిపోయింది. దిలీప్ వదిలి వెళ్ళటమే ఏమీ బాగోలేదు. నేను చెబుతూనే ఉన్నాను. దిలీప్ నా మాట వినలేదు, కంట్రోల్ అవ్వలేదు. నాకు డ్రైవింగ్ రాదు కాబట్టి తనే డ్రైవ్ చేస్తాడు. నాకు ఏ రోజు కారు డ్రైవ్ చేసే అవకాశం రాలేదు. నాన్న తర్వాత అన్ని దిలీప్ చూసుకునేవాడు. నా గురించి అంతా తెలిసి నన్ను వదిలి వెళ్ళటానికి మనసు ఎలా వచ్చింది తనకు? నాకు దెబ్బలు తగిలినా గుర్తించే స్థితిలో లేడు. నా గోడు వినపడలేదు. ఆ విధవ నన్ను లాక్కెళ్తున్నప్పుడు కూడా నా చేతులు దిలీప్ని పట్టుకొని ఉన్నాయి. తాను ఏదీ పట్టించుకోలేదు. చివరికి ఇలా అయ్యింది నా బ్రతుకు అనుకుంటూ నాకే తెలియకుండా దిలీప్కి ఫోన్ చేశాను. స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఒక్క నిమిషం ఉలిక్కిపడ్డాను. ఛార్జ్ పెట్టలేదేమో అని కాసేపయ్యాక ఫోన్ చేశాను. అదే సమాధానం. నా బుర్ర చెబుతోంది నిన్నే వదిలేశాడు, నెంబర్ మార్చడం ఎంతసేపు అని. కానీ మనసు చేతులు ఆపకుండా ట్రై చేస్తూనే ఉన్నాయి. అమ్మ భోజనం చేద్దు రమ్మని పిలిచింది. మెల్లగా వెళ్ళి కూర్చొని తింటున్నాను. నేను తినకపోతే అందరూ పస్తులుంటారు, ఎందుకు అందరిని ఇబ్బంది పెట్టడం అని తినేసి మళ్ళీ లోపలికి వెళ్ళి ఫోన్ ట్రై చేస్తున్నాను. మానస్ నా ఒడిలో పడుకున్నాడు. ఒక్కసారి స్విచ్ ఆఫ్ అని వస్తే ఛార్జింగ్ అయిపోయింది అనుకోవచ్చు. 2-3 రోజులుగా అదే వస్తే నెంబర్ తీసేసినట్టని కళ్ళు మూసుకొని చెప్పాడు. నా నోటి మాట రాలేదు. మెల్లగా లేచి నా గడ్డం పట్టుకొని ఫీల్ అవ్వకమ్మా, మర్చిపో అని చెప్పడం సులభమైన, అనుభవించడం చాలా కష్టం. జైలుకి వస్తాడేమో అని నేను
నేను 3 రోజులుగా ట్రై చేస్తున్నాను. నిందితులు చెప్పిన మాట విన్నాక ఆయన చేసిన తప్పుకు నువ్వు శిక్ష అనుభవించినా, ఆయనను నువ్వు క్షమించినా ఆయనకు నీ ముందు నిలబడే అర్హత లేక వెళ్ళిపోయాడు. నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. నేనింక పెద్దవాడినై ఇంకా బాగా చూసుకుంటాను అన్నాడు కన్నీళ్లు కారుస్తూ. బిడ్డ ఏడుపు ఏ తల్లి సహించదు. అందుకే వాణ్ణి అమాంతం హత్తుకున్నాను. ఇప్పటికే బ్రతకటానికి చాలా భరోసా ఇస్తున్నావు నాన్న అని మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను మానస్కి. ఎదురుగా వాకిట్లో నుండి ఆదర్శ్ చూస్తున్నాడు. రమ్మని పిలిచాను. వచ్చి నిలబడితే, అమ్మా నీకొక విషయం చెప్పాను గుర్తుందా? వీళ్ళ పేరెంట్స్ విడిపోయారు. వీడు నాతో ఉంటాను అని చెప్పాడు. ఈలోగా అని ఆగిపోయాడు మానస్. వెళ్ళిపోతాను ఆంటీ. నేను ఇక్కడికి రావాలని అనుకున్నాక మీకింత చెడు జరిగింది. మీరు విడిపోయారు. నా వల్ల మీకు ఏ హాని జరగకూడదు ఆంటీ అని ఏడుస్తూ చెప్పాడు ఆదర్శ్. అయ్యో ఇదంతా నీ వల్ల ఎలా జరుగుతుంది చెప్పు. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతూ పోతుంది అంతే. చూడు నన్ను చూసుకోవటానికి దేవుడు నాకు 2 కొడుకుల్ని ఇచ్చాడు అంది చరిత. కరెక్ట్గా చెప్పావమ్మా. మనం 5 మంది ఒకే కుటుంబం సరేనా అన్నాడు మానస్. మరి మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళవా అని అడిగింది చరిత. అవసరం ఉంటే ఫోన్ చేయమని చెప్పారు. ప్రతి విషయంలో అవసరం అని మర్చిపోయారు. వాళ్ళిద్దరూ వద్దనుకున్నారు. సంతోషంగా ఉన్నాం అని చెప్పారు. నా బాధ అర్థం కావటం లేదు అని ఫీల్ అయ్యాడు ఆదర్శ్. డోంట్ వరీ ఆదర్శ్. నువ్వు నా ఫ్రెండ్, అన్న, తమ్ముడు అన్నీ అర్థమైందా? మంచి ర్యాంక్ వస్తే కూడా ఇద్దరం ఒకటే చోట జాయిన్ అవుదాం. మన కోసం అమ్మ, అమ్మమ్మ, తాతయ్య వస్తారు. ఇంకేం కావాలి అన్నాడు మానస్. మార్క్స్ తక్కువ వస్తే అన్నాడు ఆదర్శ్. డొనేషన్ కడదాం అంది చరిత. ఆంటీ ఇంటికి కూడా మంత్లీ అమౌంట్ కట్టాలి కదా అన్నాడు ఆదర్శ్. చేద్దాం. మనసుంటే మార్గం ఉంటుంది అంది చరిత. పిల్లల మాటలు వింటున్న చరిత అమ్మా నాన్నలు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరుసటి రోజు మానస్ కోసం ఒక పార్సిల్ వచ్చింది. తెరిచి చూసి చరిత వైపు చూశాడు. ఆ పార్సిల్ ఏమై ఉంటుందా అని చరిత కాస్త కంగారుగా భయంగా ముందుకు వచ్చి చూసింది. అందులో ఒక సిమ్, ఒక లెటర్ ఉన్నాయి. లెటర్ ఓపెన్ చేసి చదువుతున్నాడు మానస్. డియర్ మానస్, ప్రేమతో నీ తండ్రి దిలీప్ చెప్పాలనుకునే విషయం ఏంటంటే, మానస్ నువ్వు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నావు. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోలేని వయసు నీది. చరిత నేను నీ బంగారు భవిష్యత్తు కోసం పనిచేశాం. కానీ అనుకోని కారణాల వల్ల మనకిలా జరిగింది. నీకోసం సిమ్ పంపిస్తున్నాను. నీ ఫోన్లో వేసుకుంటే అన్ని డీటెయిల్స్ అందులో ఉంటాయి. నువ్వు మంచి నిర్ణయం తీసుకోవాలి అని ఆశిస్తున్నాను. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు నాన్న దిలీప్ అని చదివి లెటర్ ముందు వెనుక చూసి పార్సిల్ కవర్ మీద కూడా చూస్తే ఫ్రమ్ అడ్రస్ లేదు అని చూసి అక్కడే పెట్టేసి వెళ్ళిపోయాడు. లెటర్ విన్న చరిత తల్లిదండ్రులకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. మానస్ వెళ్ళిపోతాడా అని అడిగింది దాక్షాయిని భర్తతో. పిలుస్తున్నది తండ్రి కదా, చూద్దాం. అంతేకాని ఆంక్షలు పెట్టకు. పిల్లాడికి ఎలా అనిపిస్తే అలా చేసుకొని, మానస్ ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉండని, వాడిష్టం అన్నాడు నారాయణ ఆలోచిస్తూ. ఆదర్శ్ కూడా చదివి నవ్వుతూ పక్కకు పెట్టేశాడు. ఏంటి నవ్వుతున్నావు అని చూసింది చరిత. ప్యాంటు జోబులో నుండి ఇలాగే ఒక లెటర్, 2 సిమ్లు చూపించటంతో అందరికీ ఒక్కసారిగా నవ్వొచ్చింది. ఆంటీ ఏం కాదు, మీరు లైట్ తీసుకోండి అన్నాడు. మానస్ వచ్చి అవి కూడా టీవీ ముందున్న కబోర్డ్లో పెట్టి, రే ఆదర్శ్ నీవి కూడా ఇవ్వు, ఇక్కడే పెట్టేస్తా. వాడిని పట్టుకొని జేబులో పెట్టుకొని ఎలా తిరుగుతావు? బరువుగా, విసుగ్గా, కంపరంగా లేదా అనటంతో తీసి ఇచ్చాడు. రే ఆదర్శ్ నువ్వు ఏడ్చినప్పుడు నాకేమీ అనిపించలేదు, కానీ ఇప్పుడు నవ్వొస్తోంది. అది కాదు మానస్, ఒకసారి ఆలోచించు అన్నాడు నాన్న. ఆలోచించేదేముంది తాతయ్య? సిమ్ని ఒక 4 months వాడకపోతే అదే పోతుంది. కాంటాక్ట్ మిస్ అవ్వటానికి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మన ఇంటికి పార్సల్ వచ్చినప్పుడు మనల్ని ఫాలో అవుతున్నారనే కదా అర్థం. ఆ ఇంటిని ఎందుకు అమ్మాలి? ఇప్పుడు ఇలా ఎందుకు ఫాలో అవ్వాలి? తాతయ్య యాక్సిడెంట్ అయితే కొద్ది రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. మనసుకు యాక్సిడెంట్ అయితే ఏం చేయాలి? మన మనసుకు మనమే నచ్చచెప్పాలి. అది వినే వరకు చెబుతూనే ఉండాలి. నాకు ఈ సాయంత్రం రిజల్ట్ వస్తాయి. జాయినింగ్ అయ్యేలోపు అమ్మ తన జాబ్లో జాయిన్ అవ్వాలి అన్నాడు మానస్. చరిత దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇలా ఉండకూడదమ్మా. నీకు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది అనుకో. ఆ యాక్సిడెంట్లో నాన్నను కోల్పోయాం. నాన్న పోయిన బాధలో ఉన్నాం. పోయిన వాళ్ళతో మనం వెళ్ళాం కదా, పనులు చేసుకోవాలి కదా అన్నాడు మానస్. నిజమే, చిన్న పిల్లవాడికి ఉన్న జ్ఞానం కూడా లేకపోయింది. ఏది ఎక్కడ ఒకరి కోసం ఆగదు కదా. కష్టం వచ్చినప్పుడే మన వాళ్ళ పరాయి వాళ్ళు అని తేడా తెలుస్తుంది. ఇన్ని రోజులు పిల్లలకు జ్ఞానం మాత్రమే ఇచ్చాను. ఇక మీదట కష్ట నష్టాలకు ఎలా నిలబడాలి, మానసిక సామర్థ్యం ఎలా పెంచుకోవాలి అని నేర్పాలి. నేను నేర్చుకోవాలి అనుకుంది చరిత. రిజల్ట్ వచ్చాక మానస్, ఆదర్శ్ పూణే ఇన్స్టిట్యూట్ వెళ్ళడానికి డిసైడ్ అయ్యారు. కౌన్సిలింగ్కి అందరూ కలిసి వెళ్లారు. గార్డియన్గా చరిత దగ్గరికి సైన్ పెట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి చరిత తల్లిదండ్రులతో కలిసి తిరిగి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చాక పిల్లలు లేకపోవడం వల్ల ఇల్లంతా బోసిపోయింది. ముగ్గురు మౌనంగా కాలం వెల్లదీస్తున్నారు.
చరితను అలాగే ఉంచకూడదు అనుకున్న నారాయణ సాయంత్రం బయటికి తీసుకువెళ్ళాడు. నడుస్తుంటే చరితలో కాస్త కంగారుంది. అడుగులు తడబడుతున్నాయి. కొంతమంది గుర్తుపట్టి దూరంగా గుసగుసలాడుతున్నారు. ఇంకొంతమంది ఏంటమ్మా ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఇలా బయట తిరగడం ఎందుకు, రుచి మరిగిన వాళ్ళు నిన్ను లోకుగా లొంగదీసుకుంటారు, ఇలా తిరిగితే ఇంటికొచ్చి పాడు చేస్తారు, జాగ్రత్త అని సానుభూతి చెప్పినట్టు చెప్పి పక్కకు వెళ్ళి నవ్వుకుంటున్నారు. వెళ్దాం రామ్మ ఇంటికి అని నారాయణ వెనక్కి అని చెప్పిన చరిత అడుగులు ముందుకు పడుతున్నాయి. మరుసటి రోజు చరిత కొలీగ్స్ హెడ్ చూడ్డానికి వచ్చారు. దాక్షాయిని అందరికి టీ ఇచ్చి నిలబడింది. నువ్వు మళ్ళీ జాబ్ చేయాలి చరిత, ఇలా ఆగిపోకు. మేము నిన్ను చూడ్డానికి వస్తే దిలీప్ ఆపేశాడు. ఇంటికి కూడా వచ్చాం. పోలీసులు సెక్యూరిటీ అని చెప్తే వెనక్కి వెళ్ళిపోయాం. ఇన్స్పెక్టర్ని కలిస్తే ఈ అడ్రస్ ఇచ్చాడు. యూ విల్ బీ కమ్ బ్యాక్ చరిత, ఆల్వేస్ వెల్కమ్ అన్నాడు హెడ్ మాస్టర్. లుక్ చరిత, మనం అందరికీ పాఠాలు చెప్తాం, వాళ్ళను ఉన్నత శిఖరాలు అందుకునే వరకు ప్రోత్సహిస్తూనే ఉంటాం. ఇప్పుడు నువ్వు ఇంకా అందరికీ ఆదర్శంగా నిలవాలి, పిల్లల్లో నూతన ఉత్సాహం నింపాలి. 2 years బ్యాక్ మన స్టూడెంట్కి ఇలా జరిగితే నువ్వు పోరాటం చేశావు, స్టూడెంట్ని మళ్ళీ చదువుకునేలా స్ఫూర్తినిచ్చావు. ఇప్పుడు నువ్వు ఇలా ఆగిపోకూడదు చరిత, త్వరగా వచ్చి జాయిన్ అవ్వు అని చెప్పారు అందరూ. స్నేహితులు స్వాగతం చెప్పేసరికి చరితలో కాస్త ధైర్యం ఊపిరి పోసుకుంది. వస్తానని తల ఊపడంతో అందరూ వెళ్ళిపోయారు. కారులో తీసుకెళ్లి తండ్రి వదిలి వచ్చాడు. స్కూల్లో చరితను సాదరంగా ఆహ్వానించారు. క్లాస్కి వెళ్తే పిల్లల ప్రేమకు తడిసి ముద్దయిపోయింది చరిత. డ్రైవింగ్ నేర్చుకుంటానని తండ్రికి చెప్పింది. డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ చేశాడు తండ్రి. రోజు ఒక బుక్ చదువుతోంది, వాకింగ్ చేస్తోంది. ఇంట్లోనే యోగా మళ్ళీ మొదలుపెట్టింది. ధ్యానం చేస్తుంటే కన్నీళ్లు ధారాళంగా జాలువారుతున్నాయి. అవేవి పట్టించుకోకుండా పనులు చేసుకుంటోంది చరిత. కూతురు చూస్తుంటే చిన్నప్పుడు చరిత స్కూల్కి వెళ్తున్నంత కొత్తగా ఉంది ఇద్దరికి. మానస్ ఫోన్ చేశాడు. కంగ్రాట్స్ మా, యువర్ బ్యాక్, మా అమ్మ మళ్ళీ కొత్తగా పుట్టింది అన్నాడు. చరిత నవ్వింది. వావ్ అమ్మా, నీ నవ్వును నేను చూడలేకపోతున్నాను, నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి అని చెప్పాక ఆదర్శ్ కూడా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. చరిత లోకాన్ని కొత్తగా చూస్తోంది, గాలి కొత్తగా తీసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత కారు డ్రైవ్ చేస్తూ తల్లిదండ్రులను బయటికి తీసుకువెళ్ళింది చరిత. అందరూ కలిసి షాపింగ్ చేస్తూ ఉండగా ఎవరో కనిపించి దిలీప్ గురించి చెప్పారు. నవ్వి వదిలేసింది చరిత. ఏంటి చరిత, వెళ్ళు, మీ ఆయన అడ్రస్ చెబితే ఎగిరి గంతేస్తావు అనుకున్నాను, ఏంటి నవ్వి వదిలేశావు అంటే నవ్వుతూ ముందుకు సాగింది చరిత. నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన వాడు తన గురించి మళ్ళీ నాకెందుకు చెప్పించడం, కొడుకుకు మాత్రమే బంపర్ ఆఫర్ ఇచ్చాడు కదా, కొత్తగా నాకు ఇవ్వటం ఎందుకు, కట్నం డబ్బులు తిరిగిచ్చాడు, మనం కలిస్తే వచ్చిన మానస్ కావాలి, నన్ను నీకు సర్వస్వము అర్పించి నేను వద్దు అనుకున్నావు కదా, మన బంధం అంతేనా అన్నట్టు చూసినా నా వైపు కన్నెత్తి చూడలేదు నువ్వు, మనకు జరిగిన యాక్సిడెంట్లో నువ్వు పోయావని మానస్ అన్నాడు, కానీ నేను పోతే వీళ్ళు బ్రతికించారని మర్చిపోయారు, నువ్వు తీసిన ప్రాణం మళ్ళీ వీళ్ళు పోశారు, నువ్వు వద్దు అనుకున్న చరిత్రను అందరూ కావాలి అంటున్నారు, నిజమే, బాధ నొప్పి మనకొస్తే తెలుస్తుంది, ఎటువంటి వాడు చెబితే సులభంగానే ఉంటుంది అనుకుంది చరిత. ఏంరా, ఏం చేద్దాం అన్నాడు నారాయణ. రేపు ఒక్కసారి ఇన్స్పెక్టర్ని కలవాలి నాన్న అన్నాను నేను. ఎందుకన్నట్టు చూశారు. నారాయణ దాక్షాయిని చిన్న పని ఉందమ్మా, మార్నింగ్ కలవమని చెప్పారు, మీరు కూడా వస్తే బాగుంటుంది అని చెప్పింది చరిత. అర్థం కాక ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు నారాయణ దాక్షాయిని. హలో చరిత గారు, ఏంటి రమ్మన్నారు అంటూ ఇంటిలోకి వచ్చాడు ఇన్స్పెక్టర్. నేను కలుస్తానని అంటే ఈయన ఏంటి ఇంటికొచ్చారు అని ఆశ్చర్యంగా చూసింది చరిత. ఏంటి మీ ఇంటికి రాకూడదా అండి అన్నాడు ఇన్స్పెక్టర్ నవ్వుతూ. అలా కాదండి అన్నట్టు నవ్వింది చరిత. టీ ఇచ్చి కూర్చుంది చరిత. అబ్బా, మీ టీ టేస్ట్ అదిరిపోయింది చరిత గారు, మీరు ఇలా టీ చేస్తారని తెలిస్తే రోజుకొకసారైనా మీ ఇంటికొచ్చి టీ తాగేసి వెళ్తాను అన్నాడు నవ్వుతూ. చరిత మౌనంగా చూస్తోంది. మరి ఫార్మాలిటీస్ అని కాకుండా కాస్త సరదాగా ఉందామని. అంతేనండి అని తనలో తానే మాట్లాడుకుంటున్నాడు ఇన్స్పెక్టర్. నేను నేరస్తులకు కూడా టీచర్గా రావచ్చా అడిగింది చరిత నేరుగా. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని. నిజమా, మీరు ఖైదీలకు లెసన్స్ చెప్తారా అని అడిగాడు ఇన్స్పెక్టర్. నేరం చేసిన వాళ్లకు పాఠాలు చెబితేనే కదా బయట నేరాలు కొంచెమైనా తగ్గించవచ్చు అన్నది నా అభిప్రాయం అంది చరిత. ఓ షూర్ చరిత గారు, బేసిక్గా చాలామంది భయపడతారు జైలుకి వచ్చి వాళ్ళకు క్లాసెస్ తీసుకోవాలంటే, మీరు చాలా డేరింగ్ డిసిషన్ తీసుకున్నారు, కంగ్రాట్స్ అండి అన్నాడు ఇన్స్పెక్టర్ మెచ్చుకోలుగా. ఇక్కడే కాదండి, బాల నేరస్తులు నాలాంటి వాళ్ళకు కూడా చెబుతాను అంది చరిత. వావ్ సూపర్ చరిత గారు, లేచి నిలబడి సెల్యూట్ చేశాడు ఇన్స్పెక్టర్. మళ్ళీ కూర్చొని, మీకు తెలియదు చరిత గారు, మీలాంటి వాళ్ళని మీరు కలిస్తే ఇంకా బాగుంటుంది, వాళ్ళు NGOSలో ఎలా ఉంటారో తోటి వారిని కూడా నమ్మరు, ఎవరిని దగ్గరికి రానివ్వరు, భయపడుతూ ఉంటారు, భోజనం
చెయ్యరు, వాటర్ తీసుకోరు, వాళ్లకు ఆ ఘోరం ఎలా జరిగిందో చెప్పరు. మీలాంటి వాళ్ళ చొరవ తీసుకుంటే చాలా బాగుంటుంది. నేను మీకు కావాల్సిన సేఫ్టీ, సెక్యూరిటీతో పాటు లీగల్గా ప్రొసీడ్ అయ్యే ప్రాసెస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ చరిత గారు. నాకు ఇన్ని రోజులు కేసులు ఎలా డీల్ చేయాలి, వాళ్ళ చేత నిజం ఎలా చెప్పించాలి అనుకుని అలాగే తిరిగేవాడిని. శిక్ష వేయించాక వీళ్ళని కలిసిన ప్రయోజనం ఉండేది కాదు. వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడాలి అనుకునేవాడిని. ఈసారి మీ వల్ల సాధ్యపడుతుంది అనుకుంటా అని నవ్వుతూ వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్. ఏరా అమ్ములు, ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు అంది దాక్షాయిని. నాలాంటి వాళ్ళను కలవాలి, అలా చేసిన వాళ్ళకు కూడా మంచి చెడులు చెప్పాలి, లేకపోతే ఇంకా ఏదైనా చెయ్యాలి అని చెప్పింది చరిత. నారాయణ నవ్వుతూ, ఆడపిల్లకు పెళ్లి చేశాక అత్తతోనో ఆడపడుచుతోనో సమస్య వస్తే సర్దుకోమని చెప్పే సమాధానం. భర్త తాగుబోతూ తిరుగుబోతు అయితే పిల్లల్ని చూసి బ్రతకమని నచ్చజెప్పే సమాజం. ఆడపిల్ల బ్రతుకు పెళ్లి తర్వాత బుగ్గిపాలైతే ఆడదానిది తప్పు అనే తెలివి తక్కువ సమాజానికి మా చరిత ఏం చెబుతుందో చూడాలి అన్నాడు. నాన్న అని వెళ్ళి పక్కలో కూర్చొని భుజం మీద తల పెట్టుకుంది చరిత. ఎప్పుడు మనం అనుకున్నది జరిగితే పైన ఆ దేవుడికి ఇంకేం పని ఉంటుంది చెప్పు. అందుకే ఇలా మన అందరితో ఆడుకుంటూ ఉంటాడు అన్నాడు నారాయణ. నేను చేసేది కరెక్టే కదా అంది చరిత. మొదటిసారి నిన్ను ఇలా హాస్పిటల్లో చూసినప్పుడు నువ్వు బ్రతికితే చాలు అని నేను, మీ అమ్మ ఎంతమంది దేవుళ్లకు మొక్కామో. మీ అమ్మ అంటూనే ఉంది, బ్రతికితే ఒక బాధ, పోతే ఇంకో బాధ అని వెలువెల్లాడిపోయేది. నీకో విషయం చెప్పనా, మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉంటుంది, కానీ అది బయటకు చూపించరు. నేను ఊహించలేదు దిలీప్ ఇలా చేస్తాడని. లేచినప్పటి నుండి నువ్వు కూడా నిన్ను స్ట్రాంగ్ చేసుకోవటానికి చాలా ప్రయత్నం చేస్తూనే ఉన్నావు. మీ ఇద్దరిని చూశాక నేను ఇంకా నేర్చుకోవాలి అనిపించింది. ఇక నా మనవడు అందరికంటే 2 ఆకులు ఎక్కువే చదివాడు, మనకంటే చాలా ముందు అడుగులు వేస్తున్నాడు అన్నాడు నారాయణ. చరిత మౌనంగా కూర్చుంది. నేను కూడా వస్తాన్రా, నీకు తోడుగా కాదు, అందరితో పాటు నేను నేర్చుకుంటాను అన్నాడు నారాయణ. సరే నాన్న అని తల ఊపింది చరిత. ఇన్స్పెక్టర్ లీగల్గా ప్రొసీడ్ అయ్యి చరిత క్లాసెస్ ఇవ్వటానికి అప్రూవల్ తీసుకొచ్చాడు. చరిత చేతికిస్తూ, ఇక మొదలు పెట్టండి చరిత గారు, ప్రక్షాళన చేసేయండి, మీ చేతికి కంటికి అందినంత వరకు ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ అంది చరిత. దేనికండి థ్యాంక్స్, నేను డీల్ చేసిన కేసెస్లో ఫస్ట్ గర్ల్ మీరు. ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని ముందుకు సాగుతున్నది మీరే. ఇప్పటికీ కొంతమంది ఇళ్లలో నుండి బయటికి రావటం లేదు, ఇంకొంతమంది ఊరు వదిలి వెళ్ళిపోయారు. నాకు తెలియక అడుగుతాను చరిత గారు, నేరాలు ఘోరాలు ఎక్కడైనా ఒకేలా ఉంటాయి కదా, ఇక్కడ నుండి వెళ్తే అక్కడేమి కొత్త బంగారు లోకం ఉండదు కదా, ఇదే మనుషులు, మన పాత జీవితమే కదా అన్నాడు ఇన్స్పెక్టర్. ఆ మాటలకు చరిత నవ్వేసింది. మొదటిసారి NGOSలో కొంతమందిని కలిసింది చరిత. ఇన్స్పెక్టర్ చెప్పినట్టే ఉన్నారు అందరూ. హెడ్ స్టాఫ్ని కలిసింది. వాళ్ళ ద్వారా వారి మానసిక స్థితిగతులు తెలుసుకొని వాళ్ళని ఎలా డీల్ చేయాలో అర్థం చేసుకొని ఆ దారిలోనే ముందుకు వెళ్ళింది. మొదటగా తన గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకుంది. బాధితుల నుండి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. తాను ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో తెలియజేసేసరికి వాళ్ళందరి కళ్ళల్లో కూడా కన్నీళ్లు. అప్పుడు మొదలు పెట్టింది చరిత తన మాటలను. మనం ఏం తప్పు చేశామని ఏడవాలి, ఇలా ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలా, ఇలాగే ఏడుస్తూ ఉండమని ఎవరైనా చెప్పారా? విధి చేతిలో ఓడిపోక ముందు మనకు ఆశలు లేవా, ఆశయాలు కోరికలు లేవా? ఏదో సాధించాలని మనం ప్లాన్ చేసుకుని ఉంటాం కదా. ఎవరో ఏదో చేస్తే మన జీవితాన్ని ఆపుకొని కూర్చోవాలా? వాళ్ళకు శిక్ష పడిందా, పడిన తర్వాత విడుదలై తన ఇష్టానికి బ్రతుకుతారు. మనమంతా ఏడుస్తూ జీవితానికి శుభం కార్డు వెయ్యాలా, లేదా మనకు మనమే ఆత్మహత్యను శిక్షగా విధించుకొని జీవితాన్ని అంతమొందించాలా? చెప్పండి అని గట్టిగా అనడంతో వాళ్ళల్లో ఒకరిద్దరు లేచి ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడిగారు. ఎక్కడ ఆగిపోయామో అక్కడి నుండి అడుగులు వేద్దాం, మన జీవిత ఆశయాల వైపు అడుగులు వేద్దాం అంది చరిత. లోకంలో మనల్ని చూసి నవ్వరా అంది ఒక అమ్మాయి. నవ్వితే నవ్వని, నవ్వు ఆరోగ్యానికి చాలా మంచిది. నన్ను చూసి నవ్వినందుకు నీకు నా వల్ల కొంచెం ఆయుష్ పెరుగుతుందని చెప్పండి అంది నవ్వుతూ చరిత. ఆ మాటలు అందరికీ ప్రాణవాయువులా పనిచేశాయి. ఇంకో రోజు జైలర్ సూచనల ప్రకారం లోపలికి వెళ్ళింది. ఖైదీలు అటుపక్క, చరిత ఇటుపక్క, మధ్యలో పెద్ద ఇసుక కడ్డీలతో కట్టిన జాలరీ ఉంది. అందరినీ పలకరించింది. ఒక్కొక్కరు నిర్భయంగా, కొంచెం కూడా గౌరవం లేకుండా కూర్చున్నారు. మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారో ఏ రోజైనా ఆలోచించారా? ఎప్పుడు బయటకు వెళ్తారో తెలుసునా? వెళ్ళాక మీరు ఎలా బ్రతుకుతారు అని అడిగింది చరిత. నేను ఎప్పుడు వెళ్తే నీకెందుకులే, నేను ఎలా బ్రతికితే నీకెందుకు, నేను ఏం చేసి వచ్చానో నీకెందుకు, పోయి నీ పని చూసుకో అన్నాడొకడు. బయటకు వస్తే నాతో ఉంటావా, నిన్ను ఎలాగో మొగుడు వదిలేశాడు కదా, రా నేను నిన్ను బాగా చూసుకుంటా అన్నాడు ఇంకొకడు లేచి తన చేతిలో ఉన్న కోడిగుడ్డు చరిత మీదకి వేశాడు. జైలర్ వెళ్ళబోతే ఆపింది చరిత. సరే వినండి, నేను మీకోసమే వచ్చాను అని తన గురించి చెప్పి తాను బ్రతకాలని ఎంత ఆశపడిందో, చావాలని ఎంత కోరుకుందో, ఎంత నరకం అనుభవించిందో వివరించింది చరిత. మీకు అర్థమవుతోందా? మీరంతా ఒక నేరం చేసి వచ్చి ఉండరు. మీ చేతుల్లో చంపబడిన వాళ్ళు కూడా ఇంతే నరకం అనుభవించి ఉంటారు. ఒకవేళ మరెవరైనా రేప్ చేసి ఉంటే నా బాధ ఒక ఉదాహరణ మాత్రమే. ఒకవేళ మీరు
పిక్ పాకెట్ చేసినా అందులో డబ్బు అందక ఎవరైనా చనిపోయి ఉంటే అని ఎవరైనా ఆలోచించారా? ఆ డబ్బులు లేక ఎగ్జామ్స్ రాయలేని వాళ్ళు అదే డబ్బు ఇంకెవరికో అవసరమో వాళ్ళకి అందక ఎంత నొప్పిని భరించి ఉంటారు. మీరు ఒక్క క్షణం ఆనందం, సుఖం కోసం ఇంకొకరి జీవితాన్ని లాక్కుంటున్నారు, దోచుకుంటున్నారు అని ఏ రోజైనా మీకు అనిపించిందా? అని సూటిగా అడిగింది చరిత. ఏ ఒక్కరూ మాట్లాడలేదు. టైం అయిపోవడంతో జైలర్ వచ్చేయమన్నాడు. చరిత వాళ్ళందరికీ స్వీట్స్ ఇవ్వమని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే జైలర్ వచ్చి, సారీ చరిత, మీ మీద అటాక్ అవుతుందని నేను అనుకోలేదన్నాడు. పర్లేదండి, గుడ్డే కదా, కత్తి వేసినా నేను మళ్ళీ వస్తాను అని చెప్పి నవ్వుతూ బయటకొచ్చేసింది. పని మొదలుపెట్టిన చరితకు కాస్త ఇబ్బందులున్నా పట్టించుకోవటం లేదు. ఏరా, ఇబ్బందిగా ఉందా అని అడిగాడు నారాయణ. లేదు నాన్న, పదే పదే నా జీవితంలో జరిగింది ఎదుటివాడికి చెప్పినా నేను ఆదమర్చకూడదు. ఎదుటి వాళ్ళలో కొంచెమైనా మార్పు వచ్చి తన జీవితంలో మళ్ళీ ముందుకు వెళ్ళాలి. నాకు ఉన్నట్టు వాళ్ళకి తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నారో లేదో నన్ను ముందుకు నడిపినట్టే వాళ్ళకి ఇంకొకరు సాయం కావాలి కదా! ఆ సాయం నేను అవ్వాలి అనుకుంటున్నాను. మీరు నాకిచ్చిన భరోసా నేను వాళ్ళకివ్వాలి అనుకుంటున్నాను అని చెప్పింది. కూతురి నిర్ణయం చూసి సంతోషించాడు. జాగ్రత్త అమ్ములు, అసలే వంచిన వాళ్ళు ఒక పక్క, వంచింపబడిన వాళ్ళు ఇంకో పక్క, ఇద్దరిని చాలా జాగ్రత్తగా నచ్చజెప్పాలి. ఎలా అంటే కర్ర విరగకూడదు, పాము చావకూడదు అని చెప్పింది దాక్షాయణి. నాలో ఓపిక ఉన్నంత వరకు, ఈ ప్రాణం అనంత వాయుల్లో కలిసిపోయేంత వరకు నాకు చేతనైన ఈ పనిని వదిలిపెట్టను అంది. ఇంకొక రోజు ఎన్‌జీఓస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళలో ధైర్యం నింపటానికి ప్రయత్నం చేసింది. ఒకరిద్దరు రియాక్ట్ అవుతున్నారు. ఖైదీలలో కూడా అదే పరిస్థితి. మీరు మనుషులే కదా, నేను మనిషినే కదా, మరి మన మధ్యన ఈ ఇనుప కంచె ఎందుకు? ఇలా ఎవరిని బంధిస్తారో తెలుసా? క్రూరమృగాలను ఇలా చేస్తారు. మీరు క్రూరమృగాలా? ఒక అమ్మకు పుట్టలేదా? మీరు చిన్నప్పుడు అమ్మతో, నాన్నతో, అక్క చెల్లితో ఆడుకోలేదా? అన్నతోనో తమ్ముడితోనో చిలిపి దొంగతనాలు చేయలేదా? మీరు మంచిగా చదువుకోలేదా? పోనీ అమ్మా నాన్నలతో కలిసి వాళ్ళు చేసే పనుల్లో సాయం చేయలేదా? అని ఒక గంట సేపు వాళ్ళు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసింది చరిత. కొద్ది రోజుల తర్వాత బాధించిన వాళ్ళు, బాధింపబడిన వాళ్ళు రెండు వైపుల నుండి చరితకు ఒకటే ప్రశ్న వచ్చింది. అదే ఇప్పుడేం చెయ్యాలి అని. చరిత నవ్వుతూ, మీరేం చేయాలనుకుంటే అదే చెయ్యండి. చదవాలి అంటే చదవండి. ఉద్యోగం చెయ్యాలి అనుకుంటే చెయ్యండి. మీ ఇష్టం అని చెప్పింది. ఇన్స్‌పెక్టర్, జైలర్ ఇద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చరిత గారు, మీ వల్ల మా ఖైదీలు సత్ప్రవర్తనలో మెలుగుతున్నారండి. కష్టపడి పనిచేస్తున్నారు. జైలు మొత్తం శుభ్రంగా ఉంచుతున్నారు. ఇంకా చాలా మార్పులు జరుగుతున్నాయి అన్నారు. ఎన్‌జీఓఎస్ నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చరిత హ్యాపీగా ఫీల్ అయింది. 3 ఏళ్ల తర్వాత మానస్, ఆదర్శ్ బ్యాండ్లు ఏర్పాటు చేసి ఇంటి ముందు ఇద్దరు డాన్స్ చేస్తున్నారు. చరిత అంతా ఆపి, ఏంటి నాన్న ఇదంతా అని అడిగింది. చీకటిలో మగ్గిపోతున్న వాళ్లకు చిరుదీపమైన చరిత అని వచ్చిన ఆర్టికల్ చూపించి నవ్వుతూ మళ్ళీ డాన్స్ చేస్తున్నారు. చరిత పేరెంట్స్ కూడా నవ్వుతూ నిలబడ్డారు. ఇక చాలు రండి లోపలికి అని తీసుకువెళ్ళింది. ఆగండి ఆంటీ, బ్యాండ్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని మళ్ళీ వెనక్కి వెళ్ళాడు ఆదర్శ్. సూపర్ నువ్వు నిజంగా సూపర్ మామ్ అని ముద్దులు పెట్టాడు మానస్. అంతా నువ్వు అమ్మా నాన్నల వల్లే అంది చరిత. అమ్మ, ఇంక ఏమైనా చెయ్యమ్మా, నాకు నువ్వు ఇలా చేస్తుంటే నాకు బాగా కిక్ వస్తుంది అని ఇంట్లో కూడా డాన్స్ చేస్తున్నాడు మానస్. రేయ్, నేను లేకుండా నువ్వు ఒక్కడివే వేస్తావా? ఇద్దరం ప్రాక్టీస్ చేశాం కదా, ఇద్దరం వెయ్యాలి అని ఆదర్శ్ కూడా కాలు కడుపుతుంటే, ఇక చాలా ఆపండి, చెప్పండి ఎలా చదువుతున్నారు అని అడిగింది చరిత. సూపర్ అని ఇద్దరు కలిసి విశేషాలు చెబుతున్నారు. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఎన్‌జీఓఎస్ హెడ్ ఇంటికి వచ్చారు. కంగ్రాట్స్ చరిత గారు, మీరు చాలా మంచి పని చేసి మాకు కాస్త స్ఫూర్తినిచ్చారు అన్నారు. ఏదో నాకు తెలిసింది చేశాను. ఏది న్యాయం, ఏది అన్యాయం అనేది నాకు తెలిసినంత వరకు చెప్పగలిగాను అని చెప్పింది. మనం ఇంకో పని చేస్తే బాగుంటుంది అని అడిగారు. చెప్పండి అంది చరిత. మనకు గవర్నమెంట్స్ నుండి ఫండ్స్ కాస్త తక్కువ, కానీ కొంతమంది పెద్దలు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. మనం మిగిలిన ప్రాంతాలలో కూడా ఇలాగే చేస్తే బాగుంటుంది. వెనుకబడిన వాళ్లకు కాస్త పెట్టుబడులు పెట్టించడం, ఇంకొన్ని చోట్ల షెల్టర్ ఇవ్వడం చేస్తే బాగుంటుంది కదా. ఇలా ప్రయత్నం చేస్తే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయం చెప్పడంతో సరే అని ఆలోచనలో పడింది చరిత. మరుసటి రోజు మానస్, ఆదర్శ్ కలిసి ఏదో బ్యాగ్ కిందికి దించడానికి కష్టపడుతుంటే నారాయణ కూడా వెళ్ళి ఒక చెయ్యి వేశాడు. ఏంట్రా పొద్దున్నే, ఏంటి నాకు ఈ పని పెట్టారు అన్నాడు. ఆగు తాత, చెప్తా. మా అమ్మమ్మ ఒకసారి మీరు కూడా రండి అని పిలవగానే ఇద్దరు వచ్చారు. బ్యాగ్ ఓపెన్ చేసి అందులోని నగలు, డబ్బులు బయటకు తీశాడు మానస్. వాటిని చూడగానే చరిత మనసు చివుక్కుమంది. సారీమా, ఇది మనకొద్దు. మీరంతా మర్చిపోయారని తెలుసు. అందరికీ ఫండ్స్ కావాలి అన్నారు కదా, వాళ్ళకి ఇచ్చేయమ్మా అన్నాడు మానస్. నీకొద్దా మానస్ అడిగింది చరిత. ఎందుకమ్మా నాకు, నువ్వున్నావు. దిలీప్ భార్యను డబ్బుతో కొలవగలడేమో కానీ మానస్ అమ్మకు వెలకట్టలేడు. నాకు రాదమ్మా అని హత్తుకున్నాడు. నేను కూడా అని మధ్యలో వచ్చాడు ఆదర్శ్. రేయ్, నీ ఫీలింగ్స్ చెప్పేటప్పుడు ఆదర్శ్ కూడా సేమ్ ఫీలింగ్ అని చెప్పరా అన్నాడు మానస్ వైపు చూస్తూ. పోనీ నీ భార్యకు నగలైనా దాచుకో అంది. అప్పుడే పెళ్ళేంటిమా, నేను ఇంకా చదువుకోవాలి అన్నాడు మానస్. పోనీ ఫ్యూచర్లో నీకు డబ్బులు కావాలనిపిస్తే అని అడిగింది చరిత.
నన్ను ఈ చేతులతో పెంచావు. నన్ను ఎన్నో సార్లు ఎత్తుకొని తిప్పి ఉంటావు. ఆ రోజు నీ చేతుల్లో ఈ డబ్బు లేదు. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నువ్వు బ్రతికితే చాలు అని నేను 3 రోజులు ఎదురు చూశాను. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. నాకు నువ్వు చాలు అని చెప్పాడు మానస్. నీ ఫంక్షన్ అయ్యాక 2 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాలి. ఈలోగా నాకు బోలెడన్ని ఐటెమ్స్ చేసి పెట్టు. ఇక్కడ తినటమే కాక హాస్టల్‌కి కూడా తీసుకువెళ్తా అని చెప్పాడు. చేసి పెట్టలేనురా అంది దాక్షాయిని. సాయంత్రం చరిత చేస్తున్న సేవలను పొగుడుతూ కొంతమంది చిన్నపాటి సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఖైదీలు వాళ్ళ జీవితాన్ని మళ్ళీ ప్రారంభించిన కొంతమంది మహిళలు, నిరాశ్రయులు, స్కూలుకి సంబంధించిన టీచర్స్ అందరూ వచ్చి చరిత గురించి మాట్లాడారు. చరితను మాట్లాడమని అడగ్గా వేదిక మీదకు వెళ్ళింది చరిత. నా గురించి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నేను మీ అందరికీ తెలిసిన చరితనే. కొన్ని విషయాలు ఇంకోసారి చెప్పాలని అనిపించి చెబుతున్నాను. ఆడపిల్ల పుట్టగానే అందరికీ ఒకటే అభిప్రాయం. ఇంకో ఇంటికి వెళ్ళే పిల్ల అని చెబుతూ పెంచుతారు. అదే చెబుతూ చదివిస్తారు. ఆ ఇంటికి వెళ్ళాక అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇది నేర్చుకో, అది నేర్చుకో, ఇలా ఉండకు, అలా ఉండు అని. మనకిష్టమేమో అడగరు. ఎదుటి వాళ్ళకి ఎలా నచ్చుతామో అలా ఉండమంటారు. కష్టం వస్తే ఓర్చుకోమంటారు. అత్త చెప్పినట్టు వినాలి. మామ చెప్పినట్టు నడుచుకోవాలి. ఆడపడుచుని బాగా చూసుకోవాలి. తోడికోడళ్ళతో తగు పెట్టుకోకుండా ఉండు. భర్తను అనుసరించుకొని బ్రతుకు అని. పుట్టినప్పటి నుండి అత్తగారింటికి వెళ్ళే వరకు ఎన్నో పద్ధతులు దగ్గరుండి నేర్పిస్తారు. తీరా అక్కడికి వెళ్ళాక ఏవేవో సమస్యలు. ఎవరికి ఏమి చెప్పుకోలేము. మనసులో దాచుకోలేము. పుట్టింటి గౌరవాన్ని అత్తగారింట్లో కాపాడాలి. అత్తింటి గౌరవాన్ని పుట్టింట్లో పెంచాలి. ఇలా ఎన్నెన్నో చెప్తారు. అన్ని జాగ్రత్తలు ఆడపిల్లలకు చెప్పే బదులు మగపిల్లాడికి కూడా మన ఇంటి ఆడపిల్లని చూసినట్టే సమాజంలో ఉన్న ఆడపిల్లల్ని చూడమని ఎందుకు చెప్పరు? మీరింటికి వచ్చిన ఆడపిల్లని గౌరవించమని, అభిమానించమని నేర్పండి. చివరిగా ఒక్క విషయం ఏంటంటే మీతో పాటు పనిచేస్తున్న ఆడవాళ్ళని మీ చేష్టలతో ఇబ్బంది పెట్టకండి. మీరు మమ్మల్ని గౌరవించకపోయినా పర్వాలేదు. దారిన పోయే వాళ్ళను బాధించి వాళ్ళ మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు చేయకండి. పసికందు మొదలుకొని పండు ముసలి వరకు ఆడది అని తెలిస్తే చాలు వాళ్ళ కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఒకరు వెళ్ళే దారిలో తోడు రాకపోయినా పర్వాలేదు. మేం వెళ్ళే దారిని మూసేయకండి అని ప్రసంగం ముగించింది చరిత. తన ప్రసంగం అయ్యాక అందరి చెప్పట్లతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. మా సూపర్ మా భలే చెప్పావమ్మా అని ఎదురెళ్ళి హత్తుకున్నాడు మానస్. కలకాలం వర్ధిల్లు తల్లి అని దాక్షాయిని దీవించింది. మీరు లేకుండా నేను ఇదంతా చేయలేను అమ్మా అని తల్లిదండ్రులను ఒకేసారి కౌగలించుకుంది చరిత. అంతలో అక్కడికి ఒక ఖైదీ వచ్చి క్షమించమ్మా, ఆ రోజు తెలియక నీ మీద కోడిగుడ్డు విసిరాను అని రోజా అందించి వెళ్ళిపోయాడు. చరిత నవ్వుకుంది. అందరూ కలిసి కారు దగ్గరికి వస్తుండగా ఒక వ్యక్తి వాళ్ళ ముందు కనిపించాడు. ఎవరు ఏమీ మాట్లాడకుండా కారు ఎక్కి ఇంటికి చేరుకున్నారు. అమ్మా ఎందుకమ్మా ఏమీ మాట్లాడలేదు ఆయనతో అన్నాడు మానస్. చెడిపోయిన ఆడది, చెరచబడిన ఆడదాన్ని చూస్తే లోకంలో ఎప్పుడు ఒక చిన్న చూపు ఉంటుంది మానస్. విజయాలు, పొగడ్తలు ఎన్ని వచ్చినా ఆ ఆడదాని భర్త అని చెప్పుకోవటానికి మగాడు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు. మున్ముందైనా మారితే బాగుంటుంది. మన జీవితం ఏమైనా సినిమానా? పెళ్లి చేసుకుందాం, సినిమాలో సౌందర్యను వెంకటేష్ చేసుకున్నట్టు బయట ఎవడు చేసుకోడు. చేసుకోవటానికి ముందుకు రారు అని నవ్వుతూ చెప్పింది చరిత. మరుసటి రోజు ఉదయం ఒక వ్యక్తి వచ్చి చరితను కలిశాడు. నేను గుర్తున్నానా అండి అని అడిగాడు. ఆలోచనలో పడింది. క్షమించండి, ఆ రోజు నేను మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేశానన్నాడు. ఒక్క నిమిషం వెనక్కి జరిగింది చరిత మౌనంగా. మోకాళ్ళ మీద నిలబడి ఆ రోజు నా స్నేహితుడు అలా చేశాడని నిజంగా నాకు తెలియదమ్మా నేను అని ఆగిపోయాడు. వెంటనే చరిత ముందుకు వచ్చి లేపి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరే నన్ను కాపాడారు. మీరు కూడా మీ ఫ్రెండ్లా ఆలోచించి ఉంటే ఈ పాటికి నేను పోయి 3 ఏళ్ళు అయి ఉండేది అంది చరిత నవ్వుతూ. మీ గురించి నేను వింటున్నాను. తప్పు చేసిన వాడు చట్టం నుండి తప్పించుకోవచ్చు కానీ పైవాడి నుండి తప్పించుకోలేడు. లాస్ట్ వీక్ నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యింది. స్పైనల్ కార్డు దెబ్బతినింది. కలిసాక చెప్పాడు. అప్పుడే నాకు అర్థమైంది చేసిన పాపం ఊరికే పోదు అని. నాకు తెలియగానే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. నేను మేలు చేయబోయి మీకు నాకే తెలియకుండా హాని చేశానన్నాడు ఆ వ్యక్తి. అయ్యయ్యో వద్దండి, ఈ విషయం ఇంతటితో వదిలేయండి. హ్యాపీగా మీ లైఫ్ లీడ్ చేయండి అని చెప్పి పంపించింది చరిత. నారాయణ వచ్చి ఎందుకు చెప్పలేదురా ఈ విషయం అని అడిగాడు బాధగా. నాకేమైనా సన్మానం జరిగిందా నాన్న? పదే పదే చెప్పుకోవటానికి అవమానం అఘాయిత్యమే కదా. బయట వాళ్ళు చెరదీసి ఇంకొకడు అంది చరిత. నా తల్లి ఇంకా ఇలా దాచుకోకు అంది దాక్షాయిని. అమ్మా ఎందుకు చెప్పలేదమ్మా అని. సారీ ఆంటీ, సారీ అని అన్నాడు ఆదర్శ్. చూడు మానస్, వీడికి ఇన్ని రోజులకు అమ్మ అని పిలవాలనిపించింది అంది చరిత. ఇన్ని రోజులకు కాదమ్మా, ఇంకొక వ్యక్తి వచ్చి పాపాన్ని గుర్తుకు చేస్తే సార్కి లోపలున్న ప్రేమ బయటకు పొంగుకొచ్చింది అన్నాడు మానస్. కాదమ్మా, ఎవరైనా నన్ను తిడితే ఆ తిట్లు నీకు రాకూడదని అన్నాడు ఆదర్శ్. ఏడ్సావ్ అన్నాడు మానస్. పోనీలే మానస్, వదిలేయ్ అంది చరిత. రేపటికి అన్ని రెడీనా అంది. నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. మేం వెళ్ళి బాగా చదువుకుంటాం సరేనా అన్నారిద్దరూ నవ్వుతూ. మీరే నా ప్రపంచం, మీరే నా లోకం, ఇది చాలు ఈ జీవితానికి అనుకుంది చరిత.
ఎప్పుడైనా ఎవరైనా ఆడపిల్లను గౌరవించకపోయినా పర్వాలేదు. దారి కాచి వాళ్ళ జీవితాలను మాత్రం నాశనం చేయకండి అనేది ఈ కథ సారాంశం. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కథ నచ్చితే లైక్ చేయడం, ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. వచ్చే కథతో మళ్ళీ కలుద్దాం.